లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా జొన్న రొట్టెల కర్ర మీ సైడ్ దొరుకుతుందో లేదో మా సైడ్ అయితే ఉంది అని చెప్పాను. దానికి కవర్ అయితే కట్టారు. ఏ రకంగా కవర్ కట్టారు అనేది ఒకసారి చూపిస్తాను, చూసేయండి. రొట్టె చేయడం చాలా ఈజీనే అనిపిస్తుంది, కానీ అది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మొత్తం గ్యాస్ కట్ అంతా గలీజ్ అవుతుంది కదా. సో కొంచెం ప్రాక్టీస్ చేయండి, అది ఈజీ అయిపోతుంది. ముందుగా చిన్నగా చేత్తో ఇలా ఒత్తుకోనండి, ఆ తర్వాత జొన్న రొట్టెల కర్రతో ఒత్తేస్తే మనకు చాలా ఈజీగా వస్తుంది. ఒకసారి కర్రతో అని మరి చేత్తో అనాలి, కర్రతో అని చేత్తో అనాలన్నమాట. ఈ కర్ర చపాతీ లాంటిది కాదు, దీనికి గెర్రలుగా వస్తాయి, అంటే లైన్స్ గా వస్తాయి అనమాట. ఆ లైన్స్ కి వచ్చిన దాన్ని జొన్న రొట్టెల కర్ర అంటారు. దానికి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈక్వల్ గా ఉండే ఒక పేపర్ తీసుకొని దాన్ని మధ్యలో పెట్టి ఇలా చుట్టేసి సైడ్లకి మన రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, అదే మనం జడకేసుకునే రబ్బర్ బ్యాండ్స్ 2 సైడ్స్ వేసుకోవాలన్నమాట. అప్పుడైతే స్టిఫ్ గా ఉంటుంది. ఈ కవర్ వేడి చేయడం వల్ల రొట్టె విరగదనమాట. 99% విరగదు. ఒకవేళ విరిగిన సైడ్స్కి పోతుంది అంతే తప్ప రొట్టె చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, చాలా మెత్తగా